అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, డేటా మిస్యూజ్ అవుతుంది, దానివల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అంటే దాన్ని ఇష్యూ చేయడానికి కొంతమందిని రెచ్చగొట్టేసి ఆ రెచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు తర్వాత. ఎవరైతే ఏంటి, నాకు ఆడైనా మగైనా మనిషిని మనిషి అంటారు, మనిషి కాకపోతే మనిషి అనరు. అది ఆడైతే ఏంటి, మగైతే ఏంటి, నాకు మాట్లాడటానికి ఇబ్బంది ఏం లే. ఎవరి గురించి అయినా మాట్లాడతా. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. మిమ్మల్ని రెచ్చగొట్టేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మీ అవసరాల కోసమో మీ రాజకీయాల కోసమో, మీ ఇంట్లో అమ్మాయి కాదు కాబట్టి, మిస్ అయిన వాళ్ళు మీ ఇంట్లో అమ్మాయిలు కాదు కాబట్టి మేము దిష్టి బొమ్మలు తగలబెట్టేసాము, దాన్ని ఇష్యూ చేసేసి పక్కదారి పట్టించేసి అసలు గవర్నమెంట్ దానికి సమాధానమే చెప్పకుండా చేసేసాము. మీలాంటి వాళ్ళకి గౌరవం ఎవడిస్తాడు? గౌరవంగా ఎక్కడ మాట్లాడాలా? అంటే ఆడవాళ్ళు అయితే గౌరవంగా మాట్లాడాలి ఏంటి? మంచిగా ఉంటే మాట్లాడతారు ఎవరైనా. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి స్వయంగా ఏపీ పోలీసులే వైజాగ్లో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ఇదే విషయాన్ని సరే, ఇతను తప్పు అన్నాడే అనుకుందాం, పవన్ కళ్యాణ్ తప్పుగా అన్నాడు, వాలంటీర్స్ని అతను అందరూ అనలే, పోని మీ ఇష్టం, మీ ఆనందం, మీ సైకో ఆనందాలు ఉంటాయి కదా, మీ సైకో ప్రచారాలు ఉంటాయి కదా. ఇష్యూ మీద ఎప్పుడు ఇతను, ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి మాట్లాడు. ఎవరైతే ఆ ప్రాబ్లం గురించి మాట్లాడారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి మొదలెడతాడు. ఈ టైప్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలా. నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు సేవ చేస్తాడు, బయటికి రాడు అసలుకి. నేను అందుకే అంత గట్టిగా మాట్లాడతా, ఇటువంటి వాడు ముఖ్యమంత్రి ఉండకూడదని. ఈ టైప్ వ్యక్తిత్వం మనిషి ముఖ్యమంత్రి ఉండకూడదు. అసలైన ప్రాబ్లంను వదిలేసి అమ్మాయిలు మిస్ అయిపోతుంటే ఎంతమంది అయితే ఏంటి, 30,000 కాదు కానీ పోనీ 3,000 అయితే అమ్మాయిలు కదా, మనుషులు కదా, నీకు మనుషుల్లా కనిపించట్లేదా మీకు? మీ ఇంట్లో అమ్మాయిలు కాదనా రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేసేస్తారా? అసలు ప్రాబ్లం గురించి మాట్లాడరా? సరే, ఇలా కాదు ఇంకొకలాగా అయితే అయ్యి ఉండొచ్చు. ఆ డేటా వల్లే కదా వెళ్తుంది. ఆ డేటా ఎలా వెళ్తుంది? మీరే చేశారని కాదు కదా, కొంతమంది అయితే అయ్యి ఉండొచ్చు కదా. మా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలే వీళ్ళందరూ వాలంటీర్లు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉత్తములు ఉండరు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉత్తములు ఉండరు. ఇప్పుడు రౌడీలు, ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరో ఒకరు చుట్టుపక్కల ఉండే వాళ్ళే. వాళ్ళ ఉత్తములు ఏంటి? వాళ్ళ ఉత్తముల ఆ రాజకీయ నాయకులు చుట్టూ తిరిగే పనికిమాల నదాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఇంటి పక్కన ఉండేవాళ్ళే. వాళ్ళ ఉత్తముల అందరూ ఉత్తములు ఉండరు కదా. మా ఇంటి పక్కన ఉన్నంత మాత్రం ఉత్తములు అయిపోరు. ఎవరికి తెలుసు? మా ఇంటి పక్కల ఉండి చుట్టుపక్కల ఉండే అమ్మాయిలను ఎలాగంటారా, అబ్బాయిలను ఎలాగంటారా? అమ్మాయిలను ఎవడన్నాడు అసలు? అమ్మాయిలను ఎవరన్నారు అసలు? ఎవరి ద్వారా డేటా లీక్ అవుతుంది, కొంతమంది ద్వారా అంటే దాన్ని ఇష్యూ చేసేయడం తప్ప అసలు మ్యాటర్ని వదిలేసి వాలంటీర్స్ అందరిని అనేసాడు అని ధర్నాలు చేసేయమంటే వీళ్ళు వచ్చేసి ధర్నాలు చేసేయడం. ఆలోచన లేదు. అంటే మీరు పిచ్చోళ్ళు ఏమనుకోవాలో నాకు తెలియట్లా. నిజంగా మీరు ఏ టైపు, ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉంటారో, నిజంగానే ఇంత సీరియస్ మ్యాటర్ని అమ్మాయిలు మిస్ అయిపోతుంటే దాని గురించి పట్టించుకోకుండా ఏమాత్రం జాలి గుండె లేని ఇటువంటి పనికి మాలిన వాళ్ళని, ఎవరైతే ఏంటి, ఆడవాళ్ళు అయితే ఏంటి, మగవాళ్ళు అయితే ఏంటి, అంటే వాళ్ళు చెప్పడం మీరు చేసేయడం ధర్నాలు. ఆ అమ్మాయిలు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి ఆలోచన లేదు. మనకెందుకు? మన ఇంట్లో వాళ్ళు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళు కాదు కాబట్టి మన రాజకీయ అవసరాలు మనకు ముఖ్యం. మన రాజకీయాల కోసం ఎవరు చచ్చిపోతే మనకేంటి? ఈ టైప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులతో నిజంగా మిమ్మల్ని ఏ టైప్ మనుషులు అనుకోవాలో నాకు అర్థం కావట్లా. ఎలా చూడాలో తెలియట్లా. సారీ. అంటే మన ఇంట్లో వాళ్ళు కాకపోతే ఇక ఏమైనా చేసేస్తాము. మన రాజకీయ అవసరాలు లేకపోతే ఇంకోటో చూసుకుని మనం మాట్లాడేది కూడా మాట్లాడేస్తాం, లేకపోతే వేరే వాళ్ళు రెచ్చగొట్టేస్తే మాట్లాడేస్తాం. ఇష్యూ లేదా? సరే, వేరే దాని గురించి ఎంతైనా రాజకీయం చేశారు. నిజంగానే అమ్మాయిలు మిస్ అవుతున్నారు అన్నప్పుడు కనీసం దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని ఒక ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రి నిజంగా ముఖ్యమంత్రి అవుతాడా? ప్రజలకు సేవ చేస్తాడా? దాన్ని పక్కకి దారి మళ్లించేసి వీళ్ళ మీద అటాక్ చేసేసి ఈ టైప్ ఆలోచన విధానం ఉన్న ముఖ్యమంత్రి నిజంగా ఈ రాష్ట్రానికి అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా? వాళ్ళ బాధలు మనకు పట్టవు. ఇప్పుడు నిన్న చూపించారు కొన్ని వేల మందిని హ్యూమన్ ట్రాఫికింగ్లో తీసుకెళ్ళి. ఆ మనిషి బాధ మనకి ఏం అవసరం? మన రాజకీయ అవసరాలు కదా మనకి ఇక్కడ కావాల్సింది. వాడెవడో మనకేం తెలుసు? ఇప్పుడు ఏమైంది మరి? నిజంగానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని తెలిసింది కదా.
అదే ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పారు కదా. మరి ఏం మాట్లాడరా ఇప్పుడు దాని గురించి కనీసం? అంటే వాళ్ళు మనకి సంబంధం లేదు కాబట్టి ఏ టైప్ ఆలోచనలు మీరు? ఎవరు మిమ్మల్ని మనుషులని ఎలా అనుకోవాలి? మిమ్మల్ని మనుషుల్ని అసలు ఎలా చూడాలి? నాకైతే తెలియదు మరి మిమ్మల్ని మనుషుల్ని ఎలా అనుకోవాలో. ఎవరేమైపోయినా పర్వాలేదు, నా వ్యక్తిగత అవసరాలు, నా రాజకీయాలు అనుకునేవాడు మనిషి అండి ఎవడు. మీరు పశువు కంటే హీనం మీరు. మీలాంటి వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో ఆ ఐపాక్ టీం కానీ వాళ్ళు పశువులే. నిజంగా వాళ్ళు రాజకీయంగా, అంటే రాజకీయాన్ని బిజినెస్ కింద చూస్తూ మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటూ ఎవరేం చచ్చిపోయినా దాని గురించి పట్టించుకోకుండా వాడిని అటాక్ చేసేద్దాము, మాట్లాడిన వాడిని కొన్ని వేల అకౌంట్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, ఎవరైనా మాట్లాడితే వాడిని పచ్చిబూతులు తిడదాం, మీ అమ్మ మీ అక్క ఇలా తిడదాము. వాడిని మనిషి ఎవడంటాడు? వాడి మనిషి అయితే కాదు. అలాంటి మనుషులు అనుకోకండి. ఇంకా ఎవరు అసలు ఆ మాటలు అతను ఏమన్నాడో కూడా వినకుండా అమ్మాయిలను అనేస్తావా, తగలబెట్టేస్తాం, మీ బొమ్మలు తగలబెట్టేస్తాం. ఇప్పుడు తగలబెట్టి ఎవరికి తగలబెడతావు? ఇప్పుడు తగలబెట్టండి అమ్మా, ఎవరైతే తగలబెడతారు ఇప్పుడు? నిజంగా మీలాంటి వాళ్ళు మనుషులు అయితే కాదు నా దృష్టిలో. అప్పుడు ఎవరైతే గొడవ చేశారో నిజంగా అసలైన ఇష్యూ గురించి పోరాడి ఉంటే మనుషులు అంటారు ఎవరైనా. నిజంగానే ఫోన్లు కొంతమంది ఎలాగైతే ఏంటి, ఫోన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, బొమ్మలు తగలబెట్టేసుకో, కేసు పెట్టి అతని మీద. కానీ అసలైన మ్యాటర్ ఉంది కదా, నిజంగానే మిస్ అయ్యారు కదా, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి కదా, దాని గురించి సీఎం మాట్లాడాలి కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మనిషివి కదా, మనిషి లక్షణాలు లేవా? అండ్ నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేసేస్తున్నావు కాబట్టి వాడు ఏం చెప్తే అది కరెక్టా? వాటి ఎట్టి వెళ్ళమంటే అది కరెక్టా? వాడు ఏం మాట్లాడమంటే అది కరెక్టా? ఏం మనుషులు మీరు? మిమ్మల్ని మనుషులు ఎలాగండి అలా? నాకు తెలియదు మిమ్మల్ని మనుషులు ఎలా అనుకుంటారు. ఓకే అండి.